హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇతను మా తాతయ్య గారి పేరు లింగయ్య. ఇతను 70 సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్ అండి. ఆ ఫీల్డ్ మా డాడీ అండి. అదే ఫీల్డ్ నాకు వచ్చిందండి. అంతా మేము మా క్యాటరింగ్ అండి. టుడే ఐటమ్ వచ్చేప్పటికి మటన్ కర్రీ అండి. 25 కేజీలు తీసుకున్నాం మనం. ఇప్పుడు మనకు ఈ మటన్ కర్రీ ఎలా ఉండాలి అంటే వీడియోలో చూసేద్దాం రండి. మనం ఫస్ట్ ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మేమైతే 2 కేజీలు వాడామండి. మటన్ కర్రీ మొత్తం 25 కేజీలు కదా. మనం తీసుకున్న 25 కేజీలు మటన్ కర్రీ దాంట్లో వేయాలండి. మనకు ప్రతి ముక్క కలిసేటట్టు నీట్గా తిప్పుకోవాలండి. ఆ మనిషి ఎవరో కాదండి, అతను నేనే, పవన్ నా పేరు. ప్రతి నీట్గా అలా కలవాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనం ఉప్పు వేసుకోవాలి. 2 గుప్పులు వేసుకున్నాం మేము 2. ఏంటంటే ముక్క కొంచెం మగ్గిద్ది. లైట్గా వాటర్ పోసుకుంటే కింద అడుగు పట్టకుండా ఉండాలండి. ముక్క ఆడకుండా ఉంటుంది టెక్నిక్. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేస్తే కొంచెం లైట్గా మగ్గాలండి. ముక్క ఉడకాలి కదా. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయినాక చూద్దాం ముక్క ఉడికిందో లేదో. తాతయ్య గారు చూస్తారు. చూద్దాం ఉడికిందో లేదో. చూస్తున్నారు కదండి. చాలా గట్టిగా ఉందండి. ఇంకా 10 మినిట్స్ పట్టిందనమాట. 10 మినిట్స్ అయిందండి. తాతయ్య గారిని అడిగితే ఇంకా 5 మినిట్స్ పట్టిందని చెప్పారు. నీట్గా బబుల్స్ రావాలండి. ఇది అడ్రస్ వచ్చేప్పటికి ఎక్కడంటే సిఎల్ఎస్ నాగరాజ్ క్యాటరింగ్ అండి, కెంకిపాడు. ఇది మన కృష్ణా జిల్లా. మేము వంటలు కానీ ఈవెంట్స్ కానీ మొత్తం మేమేనండి, మేమే చేస్తాం. మనం 5 గంటలు కారం వేసుకున్నామండి. 5 గంటలు కారం. 10 కేజీల మటన్కి 5 గంటలు కారం వేసామండి. తీసుకున్న తర్వాత చక్కగా ముక్క కలిసేటట్టు కారం పట్టేటట్టు ప్రతి ముక్క కలవాలండి. ముక్క మొత్తం పట్టాలండి ఆ కారం అనేది. లైట్గా ఫినిషింగ్కి కొత్తిమీర వేసాం. ఫ్లేవర్ కోసం చూస్తున్నారు కదా. తీసుకున్న తర్వాత మసాలా అండి మొత్తం ఫుల్ డబ్బా వేయాలండి. ఆ 25 కేజీ మటన్ కర్రీ వేసుకున్నాం. చూశారు కదా అలా బబుల్స్ వచ్చి ఎంత నీట్గా కనపడుతుందో. ముక్క నీట్గా అలా ఉడకాలండి. ముక్క ప్రతి బబుల్స్ రావాలి. ఇప్పుడు ఏంటంటే ముక్క ఉడికినట్టు అర్థం. చూశారు కదా అలా మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మరి అది ఎలా ఉంటుంది ఏంటో. మా మామయ్య గారి పేరు నరేష్ అండి. మా దగ్గరే చేస్తారు, నాగరాజ్ క్యాటరింగ్. ఇది అడ్రస్ వచ్చేపాటికి కెంకిపాడు అండి, కృష్ణా జిల్లా. మన ఫినిషింగ్ కోసం కొత్తిమీర ఇచ్చామండి. సరే ఇది ఎలా ఉందో ఏంటో మా నరేష్ మేస్త్రి చెప్తారండి. పేరు నరేష్, మా మామయ్య గారు. చాలా బాగుందన్నారండి. థ్యాంక్